నిఖా అనేది ఒక పటిష్టమైనటువంటి బంధం. ఇది ఒట్టి ఒప్పందం కాదు, ఇది గట్టి ఒప్పందం అని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. ఇబ్నే మాజా హదీస్ గ్రంథం హదీస్ నంబర్ 1508లో ప్రవక్త వారు అంటున్నారు, అన్ నికాహు మిన్ సున్నతి, ఈ నిఖా అనేది నా సాంప్రదాయము. బుఖారీ హదీస్ గ్రంథంలోని హదీస్ నంబర్ 5063ను పరిశీలిస్తే, ఫమన్ రగిబ అన్ సున్నతి ఫలైస మిన్ని, ఎవరైతే నా విధానాన్ని, నా సాంప్రదాయాన్ని, నా సున్నతుని కాదు అని అంటారో వారు నాలోని వారు కాదు అని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. తిర్మిజీ హదీసు గ్రంథంలోని హజరత్ అబూ హురైరా రలియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఎవరైతే వివాహం చేసుకుంటారో, ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వారు విశ్వాసంలోని సగభాగాన్ని పూర్తి చేసుకున్న వారు అవుతారు. సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం హదీసు గ్రంథములో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, వివాహాల ఎంపిక ఎలా చేయాలి అంటే ప్రపంచంలోని 4 ప్రాతిపదికలపై స్త్రీని వివాహం చేస్తారు. 1 ఆమె ధనం, 2 ఆమె వంశం, 3 ఆమె అందచందాలు, 4 ఆమె ధార్మికత. 4 విషయాలు ప్రజలు చూస్తారు, కానీ మీరు ధార్మికత, గుణవంతురాలైనటువంటి ధర్మాన్ని అనుసరించే అమ్మాయిని మీరు వివాహం చేసుకోండి అని చెప్పారు. అందుకే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఈ పూర్తి ప్రపంచాన్ని సంపదగా భావించుకుంటే అందులో ఉత్తమమైనటువంటి సంపద ఏమిటంటే ఒక వ్యక్తికి భార్యగా లభించే గుణవంతురాలైన స్త్రీ అని చెప్పారు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక అబ్బాయి వివాహం చేసుకోవాలనుకున్నాడు అనుకోండి, అమ్మాయి యొక్క తండ్రికి గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అని అడుగుతున్నాడు. కానుకలు, గిఫ్ట్లు అని లాగేసుకోవడానికి ఈ విధంగా ఆలోచించేటటువంటి దుస్థితి ఏర్పడింది. చూడండి, ఒక ఆఫీసర్ గారు తన బాధ్యతని సరిగ్గా నిర్వర్తించకుండా అక్కడ లంచం తీసుకున్నారు అనుకోండి, లంచం అనే పదం రాగానే దాన్ని తప్పుగా భావిస్తారు. కానీ అదే లంచం ఇక్కడ జోడెకి రహం పేరుతో ఇవ్వబడుతుంది. ఒకరి సొమ్మును ఒకరు అధర్మంగా తినకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది కట్నం పేరుతో మీరు డబ్బులు తీసుకున్నారా, అధర్మ సంపాదన, అధర్మంగా మీరు డబ్బు అమ్మాయి తరపు నుండి కాజేస్తున్నారు. ఈ విషయానికి అల్లాహ్కు భయపడండి మిత్రులారా. సూరా నిసా 4 ఆయత 24లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, మీరు వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు స్త్రీలకు ధనాన్ని మెహర్ రూపంలో చెల్లించి మీరు వివాహం చేసుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అనేక చోట్ల తెలియజేశాడు. ఇస్లాంలో వధు కట్నం ఉంది, కానీ వర కట్నం లేదు. ప్రవక్త వారు చెప్పారు, మీలో ఉత్తములు ఎవరంటే ఈ భార్యలతో సరిగ్గా మంచిగా వ్యవహరించే వారే మీలో ఉత్తములు అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. హజరత్ సలమా రలియల్లాహు అన్హా వారి ఉల్లేఖనంలో ఉన్న విషయం ఏమిటంటే, తన భర్త సంతోష స్థితిలో ఒక భార్య చనిపోతే ఆమె నేరుగా స్వర్గానికి చేరుకుంటుందని హజరత్ సలమా రలియల్లాహు అన్హా వారు ఈ విషయాన్ని తెలియచేయడం జరిగింది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నేటికి 1400 సంవత్సరాల తాకీదు చేశారు. ఏం చెప్పారంటే, ఎవరైతే ఇద్దరు అమ్మాయిల్ని కని పెంచి విద్యాబుద్ధులు నేర్పి వారికి వివాహం చేస్తారో వారు నేను స్వర్గంలో ఇలా ఉంటామని తన చూపుడు వేలు, మధ్య వేలు చూపించి ప్రవక్త వారు చెప్పారు. ఇవి అవుట్డేటెడ్ విషయాలు కాదండి, ఇది లేటెస్ట్ విషయాలు. ఇవి ఒక ఉన్నతమైనటువంటి విషయాలు, సర్వకాలాలకు సర్వ పరిస్థితుల్లో ఉపయోగపడేటువంటి విషయాలని మనం సమాజానికి చాటి చెప్పాలి. ఈ విషయాన్ని చూసి ఎంతో మంది ఆడపిల్ల కనడానికి వారు అదృష్టవంతులుగా భావించాలి. అలాంటి సొసైటీని స్థాపించాలి. దీనికి యువకులు ముందుకు రావాలి, యువకులు కంకణం కట్టుకోవాలి. వారు ధర్మానికి వ్యతిరేకంగా తమ తల్లిదండ్రులను సైతం ఎదిరించాలి. కట్న కానుకలంటారా, ఇది అసహ్యం, ఇది నీచమైనటువంటి పనిని ఒక యువకుల సమాజంలో మార్పు వచ్చినట్టు చేయించాలా. సమాజంపై ఒక మంచి ప్రభావం పడుతుందని నేను ఆశిస్తున్నాను మిత్రులారా. వివాహం పేరుతో అనేక బిదాత్ కార్యకలాపాలు ఈ రోజు మన సమాజంలో చోటు చేసుకున్నాయి. జుమాగి అని, సాంచక్ అని, ఈ విధంగా అనేక ఆచార దురాచారాలు, రసములు, ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చాయి? నిశ్చితార్థాలు ఎక్కడి నుండి వచ్చాయి? నిశ్చితార్థాలు ఇస్లాంలో లేవు. నిశ్చితార్థం పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం, నిశ్చితార్థం పేరు మీద ఫంక్షన్ హాల్లో వారికి అందరికి భోజనాలు పెట్టడం, పెళ్లి కంటే ముందు రోజు శుక్రవారం రోజు జుమాగి చేయడం ఎక్కడుంది? ఇది మొత్తం హరాం, ఇది ఒక బిదాత్, ఇది ఇస్లాంలో లేదు. ఈ విషయాన్ని గుర్తించాలి మిత్రులారా. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తాకీదు చేశారు, ఏ వివాహంలోనైతే తక్కువ ఖర్చు ఉంటుందో ఆ వివాహంలో అల్లాహ్ యొక్క శుభాలు ఎక్కువగా ఉంటాయని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాకీదు చేశారు. అంటే ఏ వివాహంలోనైతే దుబారా ఖర్చు చేస్తారో అందులో శైతాన్ సంతోషపడతాడు తప్ప అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లో సంతోషపడడు.